గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తన గ్రంథంలో 114వ కీర్తన 5వ వచనాన్ని ధ్యానించుకుందాం. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్ధాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? ఈడ కీర్తనాకారుడు ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి నడిపిస్తున్నప్పుడు దేవుడు చేసిన అద్భుతాలలో ఒక 2 అద్భుతాలను ఇక్కడ వివరిస్తున్నాడు. ఒక అద్భుతం, ఇశ్రాయేలును తరుముతున్న ఐగుప్తీయులు ముందు ఎర్ర సముద్రం చూసి వీళ్ళు వెళ్ళలేరు కదా, దాటలేరు కదా, చంపుదామని వస్తే దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడిపించాడు. ఇక కానాను దేశానికి వచ్చేటప్పుడు యోర్ధాను అన్నది అడ్డుగా ఉంటే దేవుడు యోర్ధాన్ని వెనక్కి మళ్లింపచేసి యోర్ధాన్ని దాటింపజేశాడు. ఇక్కడ క్రియేషన్ని ఇశ్రాయేలులకు అనువుగా మార్చడం చూసి ఇశ్రాయేలీయులు ఇక్కడ దేవుని స్తుతిస్తూ ఈ క్రియేషన్ని క్వశ్చన్ చేస్తున్నారు, సృష్టిని క్వశ్చన్ చేస్తున్నారు. ఓ సముద్రమా, ఓ యోర్ధాను, నీవు మా ప్రజలకు దారి చేయడానికి మీకు ఏమి సంభవించినది? వాట్ హ్యాపెన్? వాట్ మేడ్ యూ టు టర్న్ లైక్ దిస్? ఏం జరిగింది మీకు అలా మారిపోవడానికి? యోర్ధాను వెనక్కి పరిగెట్టడానికి కారణం ఏంటి? ఎర్ర సముద్రము పాయలై ఆరిన నేల నా ప్రజలకు ఇవ్వడానికి కారణం ఏంటి? కారణం ఏంటట? మా దేవుడు మా పక్షముగా ఉన్నాడు కనుక, సృష్టికర్తే మాకు తోడుగా ఉంటే సృష్టి అంతా మా మాట వినవలసిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్త సృష్టిని మనిషి పాదాల కింద పెట్టాడు. ఒక ప్రోటోకాల్ దేవుడు ఇచ్చాడు. మనిషి దేవునికి లోబడితే అట సృష్టి అంతా మనిషికి లోబడుతుందట. మనిషి దేవుని మీద తిరగబడితే సృష్టి మనిషి మీద తిరగబడుతుంది. అందుకనే భక్తుడైనటువంటి పౌలు అంటారు, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో, ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే మన పక్షంగా ఉంటే సముద్రం ఏటి, యోర్ధానేటి, మనుషులేటి, జంతువులేటి, సర్వ సృష్టి మన పక్షముగా ఉండవలసిందే. దేవుని యొక్క కృప మనకు తోడున్నప్పుడు సృష్టి కూడా మనకి ఫేవర్ చేస్తుంది. ఆ యొక్క కరువు టైంలో దేవుని కృప ఇస్సాకు మీద ఉన్నప్పుడట, ఆ యొక్క భయంకరమైన కరువులో కూడా అతడు విత్తనం వేస్తే అతని ప్రార్థన బట్టి, దేవుని ఆజ్ఞను బట్టి, భూమి దేవుని మాటకు లోబడి ఎండిన నేల కూడా అతనికి 100 పంటనిచ్చే విధంగా దేవుడు ఇస్సాకు పంటను ఫలింపజేశాడు. భూమి అయిన మాట వింటది, ఆకాశమైన మాట వింటది. వర్షం కావలసినప్పుడు దేవుడు వర్షాన్ని రప్పిస్తాడు, వర్షం ఆపేయవలసినప్పుడు దేవుడు వర్షాన్ని ఆపేస్తాడు. మన హృదయ వాంఛను బట్టి సృష్టి అంతా మన ప్రార్థనకు చెవిగుతుంది. యెహోషువ ఒక మినునెల్లి వంటి మనిషి ఆజ్ఞాపిస్తే సూర్యచంద్రులు నిలిచిపోయారు. కారణం ఏంటి? యెహోషువ పక్షముగా దేవుని కృప ఉంది కాబట్టి. ఈరోజు నీ పక్షముగా, నా పక్షముగా దేవుడు ఉన్నాడా చూసుకుందాం. రాజకీయ నాయకులు ఉన్నారా? మా పార్టీ తోడుందా? కాదు. పార్టీ ఉండొచ్చు, పార్టీ పోవచ్చు. దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతుకుతున్న వాడికి దేవుడు సర్వ సృష్టిని వానికి అనుకూలంగా దేవుడు మార్చుతాడు. ఎన్నైనా అద్భుతాలు చేస్తాడు, ఏమైనా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. 24 hours తిరగకుండా మన జీవితాన్ని ఉన్నతంగా హెచ్చించగలడు. అలాగే ఎండగొట్టగలడు కూడా ఆయనే. దేవుణ్ణి మనం ఆధారంగా చేసుకుందాం. దేవుణ్ణి మనం ఆధారంగా చేసుకుంటే ఎంతమంది మన శత్రువులు ఉండనే, ఎంతమంది మనతో పోరాడనే. ఇర్మియా భక్తుడికి దేవుడిచ్చిన వాగ్దానం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శత్రువు ఎప్పుడు నీతో యుద్ధం చేస్తూ ఉంటాడు. దేవుడు నీతో ఉన్నా, దేవుడు నీతో లేకపోయినా శత్రువు యుద్ధం చేస్తాడు. కానీ దేవుడు నీతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందట? వాడు యుద్ధం చేస్తాడు కానీ వాడు తలకిందులు తపస్సు చేసినా గెలవాడు, నిన్ను జయించలేడు. కనుక నువ్వు భయపడద్దు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? యోర్ధాను అడ్డు రాదు, ఎర్ర సముద్రము మనల్ని ఆపజాలదు. దేవుని యొక్క దక్షిణ హస్తమే నీ కొరకు, నా కొరకు. ఎందుకంటే మనం ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ ఆయన్ని ఆహ్వానిస్తున్నాం కాబట్టి సర్వ సృష్టి మనకు సహకరించి దేవుని దక్షిణ హస్త కార్యాలతో ప్రభు
మనల్ని దీవించి హెచ్చించి ఆశీర్వదించి ఫలింపజేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా పక్షముగా ఉన్నవాడా, నిన్నే మేము ఆధారం చేసుకొని ఉన్నాం తండ్రి. నీ దక్షిణ హస్తం హెచ్చుగా మా మీద ఉంచి మా కొరకు సమస్తము సమకూర్చి జరిపించి మమ్మల్ని నీ మేలులతో నింపి నిత్యము అనుదినము కృతజ్ఞతలతో నేను స్తుతించేవారుగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభువా, నీ మీదే ఆధారపడి బ్రతికే జీవితం మాకు దయచేసి శోధల నుంచి, శత్రువుల నుండి, కీడు నుండి, నష్టం నుంచి మమ్మల్ని రక్షించి కాపాడి యేసుక్రీస్తు ప్రభువా, నీలోనే జయ జీవితం మాకు, మా కుటుంబాలకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనందరిపై దిగి వచ్చి మనలను విజయవంతులుగా పరిశుద్ధాత్మను నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.